క్రితంసారి మాదిరి పరిస్థితులు ఏర్పడకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్లో సమావేశమైన మా కార్యవర్గ సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ సభ్యులందరూ ఇందుకు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. నటుడు శివాజీ రాజాను మా అధ్యక్షునిగా, నరేష్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని కార్యవర్గ సభ్యులు తీర్మానించారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షునిగా ఉన్న మా కార్యవర్గం పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. మోరల్ పాలసీగా ఒక టర్మ్ దాటి మళ్ళీ కంటిన్యూస్ టర్మ్ ఎవరు కూడా ఒక ప్రెసిడెంట్గా చేయొద్దు అనేది మా యొక్క ఆలోచనగా మేము చెప్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ కూడా మనస్ఫూర్తిగా మీ ఇద్దరం కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటానని వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు అందరూ ఉండగా అతని తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. శివాజీ మనస్ఫూర్తిగా మా సంక్షేమం కోరేటువంటి ఆత్మగా అతను ప్రెసిడెంట్గా ఒక టర్మ్ ఉంటే బాగుంటుందనేది నా మనసుకు అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి ఆమోదం తెలిపారు. నీకన్నా మంచి జనరల్ సెక్రటరీ నాకు ఎక్కడ ఉంటాను నరేష్, నువ్వు అది ఓకే అంటే ఇది ఓకే అన్నాను. మేము ఇద్దరం కలిసి ప్రాణం పెట్టి మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ముందు నడుపుతాం.